హలో అండి. రోటీ, రైసు, చపాతీలోకి రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు కూడా వస్తూ ఉంటాయి. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలాగ కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. టమాటాలు, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని చల్లారిన తర్వాత వెన్నపూసలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పన్నీర్ని అయితే కొంచెం వాటర్లో క్లీన్ చేసుకొని ఈ పన్నీర్ని ఒకే సైజులో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కడాయిలో కొద్దిగా బటర్ అయితే వేస్తున్నాను. బటర్ని బాగా కరిగించుకుందాము. బటర్ అంతా చిన్న ఫ్లేమ్ మీద కరిగించుకోవాలండి, లేదంటే పెద్ద ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది తొందరగా. కొంచెం చిన్న ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. బటర్ కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే బటర్లో వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. చిన్న ఫ్లేమ్ మీద వేపుకోండి. పన్నీర్ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసుకుందాము. పన్నీర్ పీసెస్ని వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. పన్నీర్ అంతా మసాలాలో మిక్స్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగునైతే సాఫ్ట్గా చేసుకొని అందులో వేసుకుందాము. అలాగే మనం మసాలా వేసిన వాటర్ కొన్ని, కొంచెము నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. గ్రేవీ అనేది తొందరగానే చిక్కబడుతుందండి. మనము కొంచెమే వాటర్ యాడ్ చేసాము. మీ గ్రేవీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పన్నీర్ గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పలుచగా ఉంటే బాగోదు. మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పలుచగా ఉంటే బాగోదు. మన పన్నీర్ గ్రేవీ అయితే చిక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని దించేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీలోకి కొంచెము బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసి జీడిపప్పులను అయితే దోరగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు కర్రీలు అయితే యాడ్ చేసుకొని వేసుకోండి. మనం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.